ఈ అంశం వ్యక్తిగతమైంది. బట్ లీగల్‌గా అందరూ ఆలోచించదగింది. ఎందుకంటే చివరికి అలాంటి కేసులన్నీ సుప్రీం కోర్టులు, కోర్టుల దాకా వెళ్తున్నాయి కాబట్టి విషయం ఏంటంటే హౌ కెన్ దే ఇండల్జ్ ఇన్ డాష్ ఎక్స్ బిఫోర్ మ్యారేజ్ అంటే పెళ్ళికి ముందే శృంగారంలోకి అసలు ఎలా వెళ్తారు అని సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇలా అడిగింది. అంటే ఎగ్జాక్ట్గా నేనేమనుకున్నానో ఆ న్యాయమూర్తులు అదే మాట అన్నారు. నేనేమనుకున్నానంటే పాపం వాళ్ళు ఇంకా పాత ఆలోచనలోనే పద్ధతిగా ఆలోచిస్తున్నట్టున్నారు, మనం అనుకుంటున్నట్టేమీ సమాజం ఆలోచించట్లేదు అని. విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి తర్వాత కాపురం చేస్తున్నాడు. కానీ పదే పదే పెళ్ళిని వాయిదా వేస్తున్నాడు. దాని మీద అతనికి మీద కేసు పెడితే అతను నాకు బెయిల్ కావాలని పిటిషన్ వేస్తే ఆ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బివి నాగరత్న గారు, అలానే జస్టిస్ ఉజాల్ భూయాన్ గారు దీన్ని విచారించి ఒక కామెంట్స్ చేశారు. ఏమని అంటే ముందే జాగ్రత్త పడాలి అసలు ఇలాంటి విషయాల్లోకి మహిళలు ప్రవేశించే ముందు అంటూ వాళ్ళు ఏమన్నారంటే మేబీ వీఆర్ ఓల్డ్ ఫ్యాషన్. చూడండి ఎంత పద్ధతిగా. ఓల్డ్ ఫ్యాషన్ న్యూ ఫ్యాషన్ ఏం లేదండి. నాకు తెలిసి మనం చెడిపోవటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు కొంతమంది. మనం చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా, నువ్వు తప్పు చేయలేదా, నువ్వు తప్పు చేయవా అనేవాడికి మన సలహా ఏంటంటే ముందు ఏది తప్పు ఒప్పు అనేది చెప్దాం. తర్వాత ప్రతివాడి తప్పుల్ని చిత్రగుప్తుడు లెక్క పెట్టినట్టు ఎవడో ఒకడు లెక్క పెడతాడు. మేబీ వీఆర్ ఓల్డ్ ఫ్యాషన్ బట్ బిఫోర్ మ్యారేజ్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ ఆర్ స్ట్రేంజర్స్. వాట్ ఎవర్ మేబీ ద థిక్ అండ్ థిన్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్. చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత గొప్ప ప్రేమికులైనా అయినండి, వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ హౌ దే కెన్ బీ ఇన్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్ షీ అబ్జర్వ్డ్ అంటే నాగరత్న గారు అన్నారు. ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎంత గొప్పగా అయినా ప్రేమించుకోండి, ప్రేమికులు ఇవ్వండి, కానీ పెళ్ళికి ముందే ఎలా రొమాన్స్ చేయగలుగుతున్నారు, అసలు ఏంటి మీ ప్రాతిపదిక అని అడుగుతున్నారు. నేను చెప్తాను, ప్రాతిపదిక కాదు, చుట్టూ ఉన్న వాళ్ళ ప్రోద్బలము, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం కూడా ఏదో థ్రిల్ మిస్ అవుతున్నాము, మనం కూడా అది చేసేస్తే పెద్ద హీరోయిక్గా తిరగవచ్చు అనేది ఒకటి. పైగా ఈ మధ్యకాలంలో ఇలా చేయడమే లవ్ అనుకుంటున్నారు. మన సినిమాలు అయ్యే చూపిస్తాయిగా, వెబ్ సిరీస్లు అయ్యాయిగా, మన చుట్టూ ఉన్నవాళ్ళు చేసేది అదే కదా. అందుకని ఇలా తయారవుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి తప్పు తప్పే అని. యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్. నో బడీ షుడ్ బిలీవ్ ఎనీబడి బిఫోర్ మ్యారేజ్. చూసారా ఎంత గొప్పగా. హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ అంటారు. మంచి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ట్రూత్ ప్రివేల్స్ అంటారు. వీటన్నిటి తాలూకు అర్థం వెంటనే అర్థం కాదు. ఇందులో బాధితులు ఉంటారే, ఐదర్ హీ ఆర్ షీ, వాళ్ళు ఇలాంటి చిక్కుల్లో పడ్డప్పుడు అప్పుడు ఈ మంచి మాటల యొక్క అర్థం తెలుస్తుంది అన్నమాట. అప్పటిదాకా శుద్ధ పూస కబుర్లు, ముద్దపప్పు కబుర్లు లాగా అనుకుంటారు. బట్ ఎక్కడైనా సరే, ఎండమూరి గారు నవల్లోనే ఉందిగా, ఒక 4 కేసులు చెప్తారు ఆయన. ఇద్దరు అమాయకులు ఉండి ప్రేమించుకుంటారు, ఇద్దరు అమాయకులే. తర్వాత వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు, అమాయకులు. ఇంకొక కేసు అబ్బాయి ముదురు, అమ్మాయి అమాయకురాలు. ఇంకొక కేసు అమ్మాయి ముదురు, అబ్బాయి అమాయకుడు. ఇంకా 4వ కేసు ఇద్దరు ముదురులే, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రేమతో ముందు ప్రేమకి వెళ్ళేటప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకోవచ్చు కదా అంటాడు ఆయన. ఒకవేళ కనుక వివాహం చేసుకోకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఒక అగ్రిమెంట్ రాసుకుందామా, తప్పకుండా కొన్నాళ్ళ తర్వాత చేసుకుందామని అంటే బెబ్బెబ్బే అంటారట. ఎందుకు, నా మీద నమ్మకం లేదా? ఇదివరకు మన షాపుల్లో ఎలాడ తీసేవాళ్ళే, నమ్మకం లేదా, రేపు ఇచ్చేస్తాను, నేను ఎప్పుడు వచ్చేవాడినిగా, ఇలాంటిలాగా నా మీద నమ్మకం లేకనే కదా నువ్వు ఇలా అడుగుతున్నావు అనే మగాడు. ఏంటిది ఇలా చేస్తున్నారు, మనం ఎటు పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తుంటారనమాట. అప్పుడే మనం వెంటనే కట్ చేసేసుకోవాలి. లేదనుకోండి ఏమవుతుంది, అవ్వాల్సిందే అయ్యి ఇలా కోర్టుల దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఈ కేసుకి సంబంధించి చూస్తే ఈ ఇద్దరు కోర్టుకు ఎక్కిన ఇద్దరు 2022లో ఓ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్సైట్ ద్వారా పరిచయం అయ్యి
సహజం ఎక్కడో చోట పరిచయం అవుతారు కదా. అలా ఇంకా దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చెప్పలేదు ఈ కేసులో ఉన్నది. వీడు ఒకప్పుడు ఇలా లవ్ చేసుకుంటున్నామంటేనే అసలు ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరు మాత్రమే లవ్ చేసుకుంటున్న విషయం వాళ్ళిద్దరికీ తెలిసేటట్టు ఉండేవి. పాత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత వీడి హీరోలాగా నేను లవ్ చేస్తున్నాను, అమ్మాయిని పడేసాను అనుకుంటూ తిరుగుతుంది. ఈ అమ్మాయి ఏమో ఎవరికైనా తెలిస్తే నేను ఇలా కలుస్తున్నాను తెలిస్తే ఇలానే ఉండేది సినిమాల్లో చూపించినట్టు. ఆ తర్వాత మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఏమైనా చేసేస్తాం, మేజర్లు అయిపోయాం కూడా అనేదాకా వచ్చారు. ఇప్పుడేంది రొమాన్స్ కూడా చేసుకున్నాం అయితే ఏంటనే స్టేజ్కి సినిమాలు తీసుకొచ్చి దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ కేసు వరకు, ఈ కేసులో పర్టికులర్గా ఈ కేసులో ఈ వ్యక్తి ఆల్రెడీ పెళ్ళైందంట. చూశారు కదా షాక్. ఒకవేళ ఈ మహిళ ఆ రొమాన్స్కు ఒప్పుకోకపోయి ఉంటే, అంటే ఆమె తప్ప అన్నట్లు పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. ఒప్పుకోకపోయి ఉంటే ఏం జరిగేది? మహా అయితే వాడు రిలేషన్ పోయేది, అంతే కదా. ఎట్ ద మోస్ట్ ఏమవుతుంది? వాడు నమ్మకం లేకపోతే ఏమవుతుంది? ఏమవుద్ది అలాంటి వాళ్ళు లేకపోతే ఏం కాదు కదా. సో ఇప్పుడు మన రిలేషన్ కేవలం తోడా రిలేషన్ అంటే కొద్దిగా రిలేషనే కనుక అయితే నష్టమే లేదు. ఒకవేళ మంచివాడు అనుకోండి పెళ్ళే అవుతుంది కదా. లేదు అలా చప్పగా సగితేలా అలానేనమాట. ఇవే కాదు ఇంకా చాలా కేసులు. ఎండమూరి గారిదే, అందుకే ఆయన ఫాలో అయ్యాడో లేదో తెలియదు, ఆయన రాసింది జనం ఫాలో అవ్వాలి. కీడించి మేలిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. మా అయితే ఒక రిలేషన్ పోతుంది, వాళ్ళు అనుకున్న రిలేషన్ పోతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ ఇద్దరికి ఒక మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా కలిసినప్పుడు ఇదే కాదు ఇంకే కేసులో అయినా వీళ్ళిద్దరూ అన్మ్యారీడ్ అని ఎవడు సర్టిఫై చేయాలి? ఎప్పటికి తెలుస్తుంది? మ్యాట్రిమోనీ సైట్లో ముందు ఖచ్చితంగా వీటిని చెక్ చేయాలి. వాళ్ళకేం అవసరం? డబ్బులు తీసేసుకొని ప్రొఫైల్స్ ఇచ్చేస్తారు, ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తారు. పైగా ఇలా డబ్బులు లేకుండా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే బాపతగాళ్ళు కూడా ఉంటారు. మరి ఎవరు దీనికి బాధ్యులు? ఇన్ కేసు అబ్బాయి మగాడు కాబట్టి వాడి మీద పడుతున్నారు. ఒకవేళ లేడీనే ఇలా మోసం చేస్తుంటే వాడి దగ్గర డబ్బులు కొట్టేసి పెళ్లి చేసుకోకుండా, మౌర్యానో శౌర్యానో ఒక సినిమా ఉంది కానీ దాన్ని ఈశ్వర్లుగా తెలుగులో కూడా తీసినట్టున్నారు. ఒకవేళ కేసు పెడితే వీడెళ్ళి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వెళ్ళిపోయింది, డబ్బులు తీసేసుకొని అంటే పోలీసులు ఏం చెప్తారు? నవ్వుతారనమాట. నీకేమైందయ్యా, మగాడివి కదా వెళ్ళు. అంచేత రెండు వైపులా తప్పులు జరిగితే ఎక్కువ ఇలాంటి బయటకు వస్తుంటాయి. జిస్ట్ ఏంటంటే ఎవరు చెప్పినా చెప్పేది అది. ఇంత తెలిసి నువ్వు ఎలా మోసపోయావమ్మా? సినిమాటిక్ డైలాగులు. ఇది ఎందుకో అనిపించింది. ఇది పాత ఫ్యాషన్ కాదండి, ఓల్డ్ ఫ్యాషన్ కాదండి. జడ్జి గారు మీరు అన్నది కరెక్ట్. మంచిని చెడ్డోడైనా సరే మంచి అని చెప్పాల్సిందే. అందుకేగా చెడ్డగా కనపడరు ఎవరు బయటికి. ఈ మధ్య సత్రకాయగాళ్ళు బయలుదేరారు. మీరు అంతే సార్, వాళ్ళు అంతే సార్, నీ సంగతి నువ్వేడు, అవతలోడి సంగతి మనకెందుకు. అవతలోడి సంగతి గురించి మాట్లాడేటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి ఇలా మంచిగా ఉందాము, లేదు ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడమే తప్పితే ఇక్కడ సుత్తపూసలు వెన్నపూసలు ఎవరు లేరు కాబట్టి నేను చెడ్డ పనులు చేస్తాను అంటే కుదరదు. అదనమాట.